హాయ్, నేను మీ డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్ ఒంగోల్. ఇవాళ ఒక సింపుల్ ఓవులేషన్ ఇండక్షన్ సక్సెస్ స్టోరీ చెప్తాను. యాక్చువల్గా తిను షీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ పొదిలి నుంచి వచ్చింది. సో నా దగ్గరికి క్యాంప్, వెన్ వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ క్యాంప్ 2 years 1.5 year బ్యాక్ వచ్చింది. బట్ ఇన్ బిట్వీన్ షీ డిస్కంటిన్యూడ్ ద ట్రీట్మెంట్. సో మెయిన్ ఏంటంటే తనకి పీసీఓడి, లైక్ వెరీ అంటే లైక్ ఎలా ఉంటుందంటే ఓవరీస్ మొత్తం ఫిల్డ్ విత్ బబుల్స్ లాగా ఫిల్ అయి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే తనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్, మనం మెడిసిన్ పెట్టి విత్డ్రాయల్ ఇస్తే గానీ తనకి పీరియడ్స్ లో రావు. సో బయట తను షీకేమ్ ఫస్ట్ నా దగ్గరికి రావడం ఏంటంటే, మేడం ఇలా నీటి బుడగలు పగలగొట్టుకుందాము, నాకు ప్రెగ్నెన్సీ మా వాళ్ళకి చాలా మందికి ఇలా చేస్తే కన్సీవ్ అయ్యారనేసి నా దగ్గరికి వచ్చింది. బట్ నేను దానికి రిలక్టెంట్ గా ఉన్నాను. సో మన దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫీమేల్ ఫ్యాక్టర్ ఎవాల్యుయేట్ చేయడం జరిగింది. ఓన్లీ పీసీఓడి తప్ప తనకి ఇంకేం ప్రాబ్లం లేదు. అట్ ద సేమ్ టైం మేల్ ఫ్యాక్టర్ ఎవాల్యుయేట్ చేసుకుంటే మేల్ ఫ్యాక్టర్ అబ్సల్యూట్లీ నార్మల్ ఉంది. అండ్ షీఈస్ వెరీ యంగ్ గర్ల్, 23 years old. ఐ డోంట్ వాంట్ టు సబ్జెక్ట్ హర్ టు లాప్రోస్కోపీ. సో ఒక 3 cycles బేసిక్ ఓవులేషన్ ఇండక్షన్ ఇచ్చి చూస్తానని చెప్పాను. సో బట్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ షీ కమ్స్ టు మై ఓపీడీ, ఫస్ట్ ఓన్లీ థింగ్ షీ ఆస్క్స్, మేడం డ్రిల్లింగ్ చేసుకుందామా. బట్ మెయిన్ ఏంటంటే తను కొంచెం ఒక 3-4 kgs వెయిట్ లాస్ అయ్యారు. వెయిట్ లాస్ అయిన తర్వాత మనం ఓవులేషన్ ఇండక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత షీ డెవలప్డ్ మంచిగా, లైక్ మినిమల్ మెడిసిన్స్ విత్ మినిమల్ ఇంజెక్షన్స్, హార్డ్లీ 1 or 2 injections తోనే ఎగ్ డెవలప్ అయింది. ఎగ్ రిలీజ్ అయింది. ఆ టైంలోనే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్ కోర్స్ ఉండమని చెప్పాము. దెన్ ఫైనల్లీ ఇన్ ద 3rd cycle షీ గాట్ కన్సీవ్డ్. నౌ ఇప్పుడు 3rd month కంప్లీట్ అయింది, 4th month స్టార్ట్ అయింది. సో నౌ వీఆర్ రెఫరింగ్ బ్యాక్ టు ద ప్రైమరీ ఆబ్స్ట్రిషన్ కి రెఫర్ చేస్తున్నాము. హౌ ఆర్ యూ ఫీలింగ్? 4 years అయింది ఆల్మోస్ట్. సో వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంది. నాకు బేసిక్ గా ఏంటంటే ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఐ హావ్ అవాయిడెడ్ వన్ లాప్రోస్కోపీ సర్జరీ, ఓన్లీ విత్ బేసిక్ మెడికేషన్స్ షీ హెస్ కన్సీవ్డ్ అని చాలా హ్యాపీగా ఉంది. దట్స్ వాట్ ఐ వాంట్. మెడిసిన్ వాడిన తర్వాత వచ్చేసరికి నాకైతే అసలు చాలా ఏడ్పు వచ్చింది. అమ్మాయి కూడా ఏడ్చేసింది. అంటే నేను నమ్మలేదు. అమ్మాయి పిలుస్తుంది, వచ్చి పాజిటివ్ వచ్చిందని చెప్పకుండా ఏడుస్తూ కూర్చుంది. ఏంటంటే పాజిటివ్ వచ్చిందని చెప్పింది. మేడం చేయి మంచిది అనుకున్నాను. నిజంగా చాలా హ్యాపీ. ఆ అమ్మాయి ఏమో కానీ నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నా మేడం. ఎందుకంటే అందరూ 4 years అయింది, ఇంకా పిల్లలు కాలేదు అని చాలా స్ట్రెస్ అయింటది మీకు కూడా. అసలు ఆ బాధ భరించలేదు నిజంగా. ఫోన్ చేసి చూసుకొని ఫోన్ చేసి రమ్మని చెప్పారు. వెళ్ళేసరికి ఏడుస్తా ఉంది. ఏంటంటే పాజిటివ్ వచ్చిందంటే ఏంటంటే హ్యాపీనెస్ లో షీ ఈస్ క్రైయింగ్. థ్యాంక్ యూ. తను నమ్మకం పెట్టుకొని పొదిలి నుంచి ఆల్మోస్ట్ 1.5 hour నుంచి షీ యూస్ టు ట్రావెల్. అసలు ఆల్మోస్ట్ ఒక 7-8 times దాకా, 9-10 times దాకా వచ్చింది 3 months లో. సో తనంత డెడికేషన్ తో వచ్చింది కాబట్టి ఐ కెన్ బి ఏబుల్ టు గివ్ గుడ్ రిజల్ట్. ఎవరైనా చూపించుకునేటప్పుడు ప్లీజ్ డెడికేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ట్రీట్మెంట్, అదొకటి చెప్తాను. థ్యాంక్ యూ.